బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బజరహత్తూర్ మండలంలోని పిప్రి విలేజ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభకు 800 మంది పోలీసులతో 3 అంచెల బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు 3 ఏళ్లు కావడంతోనే పిప్పిరి సభ నిర్వహిస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలకు సంబంధించి లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా అమలు పత్రాలను అందజేయనున్నారు. బాసర ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ నమూనాను విడుదల చేసింది ప్రభుత్వం. 225 కోట్లతో బాసర ఆలయ పునర్నిర్మాణం జరగనుంది. కాసేపట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బజర్హత్నూర్ మండలంలోని పిప్రి విలేజ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభకు 800 మంది వరకు పోలీసులతో 3 అంచెల బందోబస్తును ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు 3 ఏళ్లు కావడంతోనే పిప్పిరి సభను నిర్వహిస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలకు సంబంధించి లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా అమలు పత్రాలు అందజేయనున్నారు. బాసర ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ నమూనాను విడుదల చేసింది ప్రభుత్వం. 225 కోట్లతో బాసర ఆలయ పునర్నిర్మాణం జరగనుంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదురుతున్నాయి.